హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నేను అప్లోడ్ చేసిన నా ప్రీవియస్ వీడియోస్ ఆన్ న్యూట్రిషన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎవరైతే చూడలేదో దయచేసి ఆ వీడియోస్ చూసాక ఈ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. డైలీ నా క్లాస్ పీడిఎఫ్స్ అన్నీ కూడాను ఒక వాట్సాప్ గ్రూప్లో నేను రోజు పోస్ట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, అలానే హైప్ పాయింట్స్ ఇస్తూ ఉండండి. దానివల్ల వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ఇస్తున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మొదటిది సిలబస్ టు బి కవర్డ్. సో ఇప్పటివరకు మనం సిలబస్ ఎంత కవర్ చేసాం, ఇంకెంత ఉంది. సో మనం లివింగ్ వరల్డ్లో ఏ పూర్తి చేసాం, బి పూర్తి చేసాం, సి పూర్తి చేసాం, ఈవెన్ డి కూడా పూర్తి చేసాం. ఈరోజు వీడియోలో మనం కవర్ చేయబోతుంది రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మొదటిది, వాట్ ఈజ్ ప్లాంట్ రెస్పిరేషన్? Plant performs cellular respiration occurs in all parts of the plant. It happens in the mitochondria of the cells throughout the plant, including leaves, stem, root, flowers to produce energy ATP by breaking down the glucose using oxygen and releasing CO2 as a byproduct. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే మైటోకాండ్రియాలోని ఈ సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. మైటోకాండ్రియాని అందుకే పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటాం. అయితే ఈ మైటోకాండ్రియాలో ఏదైతే మనకి గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ ఆక్సిజన్తో కలిసి ఈ సెల్యులర్ రెస్పిరేషన్ ఫామ్ అయ్యి దాని నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ ఎనర్జీ బై ప్రొడక్ట్స్గా వస్తుంది. ఓకే, CO2 ఎలాగా బయటకు వచ్చేస్తుంది, ఆక్సిజన్ కూడా బయటకు వచ్చేస్తుంది. బట్ ఎనర్జీ ATP ఏదైతే ఉందో ఇది సెల్కి మెటాబలిజంకి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఏదైతే ఈ సెల్యులర్ రెస్పిరేషన్ ఉందో అది మైటోకాండ్రియా ఒక సెల్ ఆర్గనల్లో జరుగుతుంది. దాని నుంచి మనకి ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దాన్ని ATP అంటాం. ఈ ATP క్రియేట్ అవుతూ దీంతో పాటు బై ప్రొడక్ట్స్గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, ఇదన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. అందుకే మైటోకాండ్రియాని ఏమంటాం మనం? పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటాం. ఓకే, సో మైటోకాండ్రియాలో రెండు జరుగుతాయండి. ఒకటి మనకి సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతూ ATP ప్రొడ్యూస్ చేస్తుందండి. అందుకే దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటాం. అంటే సెల్కి కావాల్సినంత పవర్ అండ్ ఎనర్జీ సోర్స్ అంతా కూడా మనకి మైటోకాండ్రియా నుంచే వస్తుంది. ATP ఈజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. సెల్కి కావాల్సిన ఎనర్జీ కరెన్సీ ఏంటండి? ATP. ఆ ATP ఎవరి దగ్గర ఉంటుంది? మైటోకాండ్రియా దగ్గర ఉంటుంది. మైటోకాండ్రియా దగ్గర ఎలా వస్తుంది? డ్యూ టు సెల్యులర్ రెస్పిరేషన్. ఓకే, ఈ సెల్యులర్ రెస్పిరేషన్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ ఆల్ ద పార్ట్స్ రెస్పైర్ ఇండిపెండెంట్లీ బై టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే CO2 అనేది బయటికి రావాలి, ఆక్సిజన్ అనేది ఇన్సైడ్ వెళ్ళాలి. సెల్యులర్ రెస్పిరేషన్ కోసం మనం సింపుల్గా తెలుసుకుందాం ఈ డయాగ్రామ్ ద్వారా. సో చూడండి, సన్ నుంచి సన్లైట్ వస్తుంది. ఈ సన్లైట్ ఎక్కడికి వెళ్తుంది? క్లోరోప్లాస్ట్కి వెళ్తుంది. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్లో మ్యాగ్నీషియం ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? సన్లైట్ని స్టోర్ చేసుకుంటుంది. అలాంటి టైంలో ఈ CO2 H2O ఇన్పుట్ అయితే అప్పుడు ఇక్కడ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. అలాగ జరిగి దాని నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే C6H12O6 మరియు ఆక్సిజన్ బయటకు వస్తుందో ఈ రెండు మైటోకాండ్రియా వరకు చేరి మైటోకాండ్రియాలో ఇక్కడ మనకి సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఓకే, సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఇలా సెల్యులర్ రెస్పిరేషన్ జరిగాక మళ్ళీ మనకి బై ప్రొడక్ట్స్ ఏంటంటే CO2 H2O బయటకు వస్తుంది, అలానే ATP వస్తుంది. ఈ ATP సెల్ తన ఒక ఎనర్జీ కరెన్సీగా వాడుకుంటుంది. అలానే ఈ బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో CO2 H2O ఇది మళ్ళీ ఇన్పుట్ ఫర్ ఫోటోసిన్సిస్గా యాక్ట్ చేస్తుంది. కొంత ఎగ్జిట్ అయిపోయినప్పటికీ కొంత మళ్ళీ ఇన్పుట్ ఫర్ ఫోటోసిన్సిస్ లాగా నడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా డే టైంలో జరుగుతుంది. అదే నైట్ టైం అనుకోండి, సన్లైట్ ఉండదు కాబట్టి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అనేది పార్షియల్లీ ఇక్కడతో ఆగిపోయి CO2 H2O బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, కాకపోతే నైట్ టైమ్స్ టొమాటో కంప్లీట్గా ఓపెన్ అవ్వదు కాబట్టి పార్షియల్గానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనకి డే టైంలో ఏం జరుగుతుంది? ఫోటోసిన్సిస్తో పాటు సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. నైట్ టైంకి వచ్చేసరికి ఓన్లీ సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్,
ఈ ఎనర్జీ ఏదైతే ఏటీపీ అంటున్నానో దానికోసం దాని ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందు ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతారు, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్పాలి. దీని యొక్క పనులు ఏంటి? మొదటిది, ఇట్ మెయింటైన్స్ మెటాబోలిజం. ఓకే, సెల్ ఒక మెటాబోలిజంని మెయింటైన్ చేస్తుంది, అంటే దాని ఒక ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది. అలానే ప్రోటీన్ని సింథసిస్ చేస్తుంది, ప్రోటీన్ని తయారీ చేస్తుంది. అలానే ఏటీపీ అనేది రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సెల్స్ కూడా చూసుకుంటుంది. అలానే ఏటీపీ సపోర్ట్ సెల్ డివిజన్లో కూడా మనకి ఏటీపీ అవసరం వస్తుంది. ఇవన్నీ చూసుకుంటుంది ఏటీపీ. అందుకే దీన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అంటాం. ఏమంటాం? ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. సెల్యులార్ రెస్పిరేషన్ ఏదైతే ఉందో ఇది ప్లాంట్స్లో ఒక పార్ట్ చేయదండి. సో మన బాడీలో చూడండి, రెస్పిరేషన్ లంగ్స్ చూసుకుంటుంది, కానీ ప్లాంట్స్లో అలా కాదు. సెల్యులర్ రెస్పిరేషన్ ప్రతి పార్ట్ చేస్తుంది. రూట్స్ చేస్తుంది, స్టెమ్ చేస్తుంది, లీవ్స్ చేస్తుంది, ఫ్లవర్ చేస్తుంది, ఫ్రూట్స్ కూడా చేస్తుంది. అవేంటో చూద్దాం. ముందుగా రూట్స్ ఎలాగా రెస్పైర్ చేస్తుందో చూద్దాం. రూట్స్ అబ్జర్వ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ స్పేసెస్ ఇన్ ద సాయిల్. సో రూట్స్ ఎక్కడ ఉంటుంది? సాయిల్లో ఉంటుంది. సాయిల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రూట్కి చిన్న చిన్న హెయిర్ స్ట్రక్చర్లా ఉంది, దాన్నే రూట్ హెయిర్ అంటారు. ఈ రూట్ హెయిర్ ఏం చేస్తుందంటే సాయిల్కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ ఎయిర్ స్పేసెస్ ఉన్నాయి కదా, అందులో ఉన్న ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఏదైతే దాని దగ్గర గ్లూకోజ్ ఉందో ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ రెండు రియాక్టెంట్ అయ్యి దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్సే మనకి ఏటీపీ అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ఏటీపీని దాని యొక్క గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటుంది. ఈ ఏటీపీ వల్ల రూట్ తన ఒక గ్రోత్ని పెంచుకుంటుంది. ఓకే, సో ఇదంతా కూడా రూట్స్ ఒక రెస్పిరేషన్. రెండోది, సో స్టెమ్ ఒక రోల్ ఏంటండి? ముందుగా ఇందులో లివింగ్ సెల్స్ ఉంటాయి. అలానే స్టెమ్లో మనకి జైలం టిష్యూ, ఫ్లోయం టిష్యూ ఉంటుంది. ఫ్లోయం పని ఏంటి? ఏదైతే గ్లూకోజ్ జనరేట్ అవుతుందో అది అన్ని పార్ట్స్కి ఇస్తుంది. సో అలాగ ఇస్తున్నప్పుడు స్టెమ్ ఒక అవుటర్ పార్ట్లో బార్క్ దగ్గర ఓపెనింగ్ పోర్స్ ఉంటాయి, దాన్నే లెంటిసెల్స్ అంటారు. ఈ లెంటిసెల్స్ ఏం చేస్తుందంటే జస్ట్ లైక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టొమాటోలో ఎలా జరుగుతుందో అలాగా స్టెమ్లో ఈ లెంటిసెల్స్ గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే ఆక్సిజన్ని లోపలికి పంపించి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ లీవ్స్ ఆర్ ద ప్రైమరీ సైట్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్. డ్యూరింగ్ డే టైంలో ఫోటోసిన్సిస్ ప్రెజెంట్ ఉంటుంది, బట్ రెస్పిరేషన్ అనేది డే టైం నైట్ టైం రెండు టైంలో ఉంటుంది. సెల్యులర్ రెస్పిరేషన్ వల్ల ఎనర్జీ వస్తుంది, ఫోటోసిన్సిస్ వల్ల గ్లూకోజ్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ గ్లూకోజ్ రెస్పిరేషన్లో వన్ పార్ట్గా యాడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎవరు చేస్తారంటే స్టొమాటో చేస్తుంది లేదా స్టోమా చేస్తుంది. ఈ స్టొమాటో ఒక పొజిషన్ ఎక్కడండి? బెనెత్ ఆఫ్ లీఫ్లో ఉంటుంది. లీఫ్ ఒక కింద భాగంలో ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ స్టొమాటో ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ల్యాండ్ ప్లాంట్స్లో మాత్రమే స్టొమాటో అనేది ఆకు కింద పోర్షన్లో ఉంటుంది. అదే మీరు అక్వాటిక్ ప్లాంట్స్లోకి వెళ్తే ఈ స్టొమాటో అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్లో ఉంటుంది, అంటే పైన ఉంటుంది. అక్వాటిక్ ప్లాంట్స్లో స్టొమాటో ఎబోవ్ ద లీఫ్ ఉంటుంది, ల్యాండ్ ప్లాంట్స్లో స్టొమాటో బెనెత్ ద లీఫ్ ఉంటుంది. ఓకే, సో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ రెస్పైర్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది, దానివల్ల ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ వల్ల గ్రోత్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, అలానే మెచ్యూరేషన్ అవుతుంది. ఎలాగైతే మనకి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వరకు మెచ్యూరేషన్ ఉంటుంది, ఇదంతా కూడా మనకి ఈ ఎనర్జీ వల్ల అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఈ రెస్పిరేషన్ రేట్ ఇన్ ఫ్రూట్స్ ఏదైతే ఉందో జనరల్గా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పువ్వు నుంచి పిందు నుంచి పండైనంత వరకు ఈ ప్రాసెస్లో రెస్పిరేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎంత ఎక్కువ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ జరిగితే అంత ఎనర్జీ సీక్రెట్ అవుతుంది, అంత ఎనర్జీ వల్ల అంత గ్రోత్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? కంప్లీట్గా ప్రతి పార్ట్లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏంటవుతుంది? ఇప్పుడు బయటకు వదిలేయాలి, ఆక్సిజన్ ఎప్పుడు లోపలికి తీసుకోవాలి. సో అలాగా ప్రతి పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. అలాగే సెల్యులార్ రెస్పిరేషన్ చేస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్ నుంచి వస్తున్న ఎనర్జీ ఏదైతే ఏటీపీ ఉందో ఆ ఏటీపీని ఆ పార్ట్స్ ఒక గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్లాంట్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. అలాగే సెల్యులార్ రెస్పిరేషన్ చేస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్ నుంచి వస్తున్న ఎనర్జీ ఏదైతే ఏటీపీ ఉందో ఆ ఏటీపీని ఆ పార్ట్స్ ఒక గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటుంది.
ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్లాంట్ రెస్పిరేషన్. నెక్స్ట్, రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్. రెస్పిరేషన్ యానిమల్స్లో ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా CO2 యానిమల్స్లో ఏదైతే ఉందో అది బయటికి పంపించాలి, ఆక్సిజన్ ఏదైతే ఉందో అది లోపలికి తేవాలి. ఓకే, సో బాడీలో CO2 ఉంచుకోకూడదు, అది ఒక పాయిజనస్. ఆక్సిజన్ని మనం ఎప్పుడు తీసుకోవాలి, అది మన సర్వైవల్కి మెయిన్ ఎలిమెంట్. ఓకే, సో బేసిక్ రెస్పిరేషన్స్ ఆర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లివింగ్ ఆర్గనిజం. త్రూ ద ఎక్స్చేంజ్ ఆర్గనిజమ్స్ టేక్స్ ఇన్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్. పక్కాగా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేస్తూ ఉండాలి, లేకపోతే దీనివల్ల డేంజర్ బాగా మనకి. అండ్ ఆల్సో ఆక్సిజన్ లేకుండా ఎటువంటి లివింగ్ బీయింగ్ అనేది సర్వైవ్ అవ్వదు. సో మనం ఆక్సిజన్ ఎప్పుడు తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు వదిలేస్తూ ఉండాలి. సో యానిమల్ రెస్పిరేషన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి కుటేనియస్ రెస్పిరేషన్, మరొకటి బ్రాంచియల్ రెస్పిరేషన్, మరొకటి ట్రాకియల్ రెస్పిరేషన్, మరొకటి పల్మనరీ రెస్పిరేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ రెస్పిరేషన్, కుటేనియస్ రెస్పిరేషన్ కోసం తెలుసుకుందాం. కుటేనియస్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుందంటే, దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ వేర్ గ్యాస్ ఎక్స్చేంజ్ అకర్స్ డైరెక్ట్లీ త్రూ ద స్కిన్. ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటండి? CO2 బయటికి రావాలి, O2 లోపలికి రావాలి. ఓకే, ఇది జరుగుతుంది, కాకపోతే స్కిన్ ద్వారా జరుగుతుంది, అంటే చర్మం ద్వారా జరుగుతుంది. అయితే ఇది జనరల్గా ఈ రెస్పిరేషన్ అనేది ఏ యానిమల్స్లో ఉంటుంది అంటే, ఏ యానిమల్స్ ఒక స్కిన్ మాయిస్ట్గా ఉంటుందో, అంటే తడిగా ఉంటుందో, సన్నటిగా థిన్గా ఉంటుందో, అలానే పెర్మిబుల్, ఏదైనా దాని నుంచి ఎలో చేయగలదో అలాంటి స్కిన్ ఉన్న యానిమల్స్ నుంచే ఈ కుటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ డిఫ్యూజ్డ్ త్రూ ద స్కిన్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. అలానే కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ ప్రొడక్ట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ ఎక్స్పెల్డ్ త్రూ ద స్కిన్. ఏం చెప్తుందంటే, ఇది ఒక యానిమల్ స్కిన్ అనుకోండి, యానిమల్ స్కిన్ కిందే బ్లడ్ స్ట్రీమ్ వెళ్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బయట ఆక్సిజన్ ఏదైతే ఉందో అది డిఫ్యూజన్ ప్రాసెస్లో బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చి కలిసిపోతుంది. అలానే బ్లడ్ స్ట్రీమ్లో ఏదైతే CO2 ఉందో అది బయటికి ఈ స్కిన్ ద్వారా వస్తుంది. అంటే ఈ స్కిన్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వస్తుంది, CO2 బయటికి వెళ్తుంది. డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ టు ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ టు బ్లడ్ స్ట్రీమ్ త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, దిస్ ప్రాసెస్ రిక్వైర్స్ ద స్కిన్ టు రిమైన్. ఇది అవ్వాలి అంటే స్కిన్ అనేది చాలా మాయిస్ట్గా ఉండాలి అండ్ గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకునేలా ఉండాలి. అండ్ గుడ్ బ్లడ్ సప్లై నియర్ ద స్కిన్ సర్ఫేస్ ఉండాలి. బ్లడ్ సప్లై అనేది స్కిన్ సర్ఫేస్ కిందే ఉండాలి, మరీ దూరంగా ఉంటే ఈ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఈ కుటేనియస్ రెస్పిరేషన్ అనేది జనరల్గా ఏంటి అంటే, ఇది ఒక సప్లిమెంటరీ మెథడ్లా ఉంటుంది. అంటే కొన్ని యానిమల్స్లో వేరే టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటూ ఈ కుటేనియస్ కూడా ఉంటుంది. లైక్ చూడండి, ఫ్రాగ్ ఉంది, ఫ్రాగ్లో ఏం జరుగుతుంది? లంగ్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది, అలానే స్కిన్ ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం, ఏమేమి ఉంటాయి ఇందులో, ఈ కుటేనియస్ రెస్పిరేషన్స్లో ఏమేమి ఉంటాయి? అమీబా, ఫ్రాగ్, టోడ్స్, జెల్లీ ఫిష్, లీచెస్, ఎనిమోన్స్, ఎర్త్వార్మ్స్. సో ఎర్త్వార్మ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రెస్పిరేషన్ ఎలా చేసుకుంటుందండి? త్రూ స్కిన్ ద్వారా చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ బ్రాంచియల్ రెస్పిరేషన్. ఇదేంటి అంటే, దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ యూజ్డ్ బై అక్వాటిక్ యానిమల్స్ ఇన్వాల్వింగ్ గిల్స్ యాజ్ ఎ రెస్పిరేటరీ ఆర్గన్. ఏ అక్వాటిక్ యానిమల్స్కి గిల్స్, తెలుగులో మప్పలు అంటారు కదా, ఈ గిల్స్ అనేది రెస్పిరేటరీ ఆర్గన్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ బ్రాంచియల్ రెస్పిరేషన్ని యూజ్ చేసుకుంటారు. సో గిల్ అనేది ఏం చేస్తుంది అంటే, వాటర్లో ఉన్న డిసాల్వ్డ్ ఆక్సిజన్ని తీసుకొని దాని నుంచి ఆక్సిజన్ని త్రూ బ్లడ్ స్ట్రీమ్కి కన్వర్ట్ చేస్తుంది. సో అసలు ఫిష్ ఎలాగ రెస్పిరేషన్ చేస్తుందో చూద్దాం. ఫిష్ ముందుగా ఏం చేస్తుంది? వాటర్ని లోపలికి తీసుకుంటుంది. ఈ వాటర్లో డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. ఈ వాటర్ని లోపలికి తీసుకున్న తర్వాత ఈ వాటర్ని ఫోర్స్ఫుల్గా దాని ఒక గిల్స్ నుంచి బయటికి పంపిస్తుంది. అలాగా గిల్స్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. ఏదైతే డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఉందో ఈ డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఈ గిల్స్లో ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అలాగా వాటర్లో ఉన్న డిసాల్వ్డ్ ఆక్సిజన్ని ఫోర్స్ఫుల్గా నోటి లోపలికి తీసుకొని బలవంతంగా గిల్స్ నుంచి ఫోర్స్ఫుల్గా పంపించి, అలా పంపించేసాక అందులో ఉన్న డిసాల్వ్డ్ ఆక్సిజన్ గిల్స్ అప్పుడే అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ వాటర్ని బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. అలాగా ఆక్సిజన్ అనేది ఫిష్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆక్సిజన్ అప్టేక్ అనేది అలా జరుగుతుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్ ఉందో అది బ్లడ్ ద్వారా వాటర్కి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇదే గిల్స్ ద్వారా. సో గిల్స్ అక్కడ ఎలా పనిచేస్తున్నాయి అంటే ఆక్సిజన్ లోపలికి తీసుకోవడం, వాటర్ని బయటికి పంపించడం. ఓకే,
సో అలా జరుగుతుంది. క్లియర్? సో మనం ఎలా చెప్పుకోవచ్చు, ఫిష్ ఒక వాటర్ తీసుకున్నప్పుడు వాటర్ ప్లస్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. ఫిష్ బయటకు వదులుతున్నప్పుడు వాటర్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఇలా చెప్పచ్చు. సో ఇది ఓవరాల్గా జరిగే బ్రాంచియల్ రెస్పిరేషన్. ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది? ఫిషెస్లో జరుగుతుంది, ప్రాన్స్లో జరుగుతుంది, మసిల్స్, ష్రింప్స్, ప్రాన్స్ ఈ రెండు ఒక కేటగిరీలోకి వస్తాయి. ఇవి బ్రాంచియల్ రెస్పిరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ట్రాకియల్ రెస్పిరేషన్. ట్రాకియల్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్ ట్యూబ్స్ కాల్డ్ ట్రాకియా దట్ డెలివర్ ఆక్సిజన్ డైరెక్ట్లీ టు ద బ్లడ్ టిష్యూస్. ఇవి డైరెక్ట్గా బాడీ టిష్యూస్కి ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. ద ట్రాకియా ఓపెన్ టు ద అవుట్ సైడ్ త్రూ టైనీ హోల్స్. ఈ ట్రాకియాకి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయండి? చిన్న చిన్న హోల్స్ ద్వారా ఉంటాయి. ఆ హోల్స్నే స్పిరాకిల్స్ అంటారు. ఇది జనరల్గా ఇన్సెక్ట్ ఒక బాడీస్లో ఉంటాయి. ఈ స్పిరాకిల్స్ నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ ట్రాకియా దాన్ని తీసుకొని ప్రతి బాడీ సెల్స్కి, టిష్యూస్కి ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే సెల్స్ ద్వారా బయటకు వస్తుందో అది మళ్ళీ ట్రాకియా ఈ స్పిరాకిల్స్ నుంచి బయటకు వదిలేస్తుంది. సో ఈ స్పిరాకిల్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే లోపలికి ఆక్సిజన్ ఇస్తుంది, బయటికి CO2 ఇస్తుంది. ఇవన్నీ ఎవరికి ఇస్తుంది? ట్రాకియాకి ఇస్తుంది. ఓకే, అందుకే దీన్ని ట్రాకియల్ రెస్పిరేషన్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రతి ఇన్సెక్ట్స్లో కూడా ఎక్కువగా మనకి ట్రాకియల్ రెస్పిరేషనే జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉన్నాయి, గ్రాస్ హోపర్స్ మిడత, కాక్రోచ్, హౌస్ ఫ్లైస్, మస్కిటో, బీస్, యాంట్స్, బీటిల్స్, వాస్ప్స్, టెర్మైట్స్ అండ్ డ్రాగన్ ఫ్లైస్. ఓకే, సో ఇవన్నిట్లో కూడా ట్రాకియల్ రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ పల్మనరీ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ అనేది త్రూ లంగ్స్ ద్వారా జరుగుతుంది. మెయిన్లీ ల్యాండ్లో ఉన్న యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మ్యామల్స్లో జరుగుతుంది. ఈ లంగ్స్ అనేది ఏం చేస్తుంది అంటే గ్యాస్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది. గాలి నోస్ ద్వారా తీసుకోవడం, మౌత్ ద్వారా తీసుకొని అది ట్రాకియాకి ఇచ్చి అక్కడ నుంచి లంగ్స్కి రావడం. వన్స్ మనం గాలి పీల్చుకుంటే ఆక్సిజన్ మన నోస్ట్రిల్స్ నుంచి వచ్చి ట్రాకియా ద్వారా వచ్చి లంగ్స్కి వచ్చి అలివేలి ఎక్స్పెండ్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ స్ట్రీమ్కి ఆక్సిజన్ వెళ్తుంది. మనం ఎప్పుడైతే గాలి వదిలేస్తామో అదే బ్లడ్ స్ట్రీమ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అలివేలికి వచ్చి అక్కడ నుంచి లంగ్స్కి వచ్చి లంగ్స్ నుంచి ట్రాకియాకి వచ్చి అలాగా నోస్ నుంచి బయటికి వస్తుంది. ఓకే, ఇదంతా కూడా లంగ్స్లో ఒక గ్యాస్ ఎక్స్చేంజ్. ఇదంతా మన రెస్పిరేటరీ సిస్టంలో మళ్ళీ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉన్నాయి ఇందులో, హ్యూమన్, వేల్స్, డాల్ఫిన్స్, బర్డ్స్, లిజార్డ్స్, స్నేక్స్ అండ్ టర్టిల్స్. ఇవన్నిట్లో కూడా లంగ్స్ అనేది ఒక రెస్పిరేటరీ ఆర్గన్గా ఉంటుంది. టోటల్ అన్ని రెస్పిరేషన్స్ని ఒక సమ్మరైజ్ చేద్దాం. ఈ పల్మనరీ రెస్పిరేషన్స్ ఏ ఆర్గనిజమ్స్లో ఉంటాయండి? ల్యాండ్ యానిమల్స్లో ఉంటాయి, అలానే మ్యామల్స్లో కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్రాకియల్ రెస్పిరేషన్స్. ఈ ట్రాకియల్ రెస్పిరేషన్స్ ఏ ఆర్గనిజమ్స్లో ఉంటాయి? మెయిన్లీ ఇన్సెక్ట్స్లో ఉంటాయి. ఓకే, ఇన్సెక్ట్ కేటగిరీ, ఆర్థోపోడా కేటగిరీ. ఓకే, ఆర్థోపోడాలో మనకి అన్నీ వస్తాయి. ఓకే, ఆర్థోపోడా కేటగిరీలోకి ఈ ట్రాకియల్ రెస్పిరేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్రాంచియల్ రెస్పిరేషన్స్. ఇవి ఎక్కడ అవుతాయి? అక్వాటిక్ యానిమల్స్లో అవుతుంది. ఎక్కడైతే గిల్స్ అనేది రెస్పిరేటరీ ఆర్గన్గా ఉంటుందో వాళ్ళకి, లైక్ ఫిషెస్. అండ్ క్యుటేనియస్ రెస్పిరేషన్ అనేది ఎవరైతే స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి జరిగే రెస్పిరేషనే క్యుటేనియస్ రెస్పిరేషన్స్, లైక్ ఎర్త్వార్మ్, ఫ్రాగ్స్, లీచెస్, ఇవన్నీ కూడా. సో ఇలా మనం టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇస్తూ ఉండండి. అండ్ అలానే మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ కోసం సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు మరొక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.